ఏపీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది విశాఖపట్నం. వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన 3 రాజధానుల్లో ఈ వైజాగ్ సిటీ కూడా ఉందంటే దీని ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కు ఉన్న స్పెషాలిటీ రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ కు వచ్చిందంటే రాష్ట్ర ప్రజల మనసులను ఈ సిటీ అంత దోచుకుందని అర్థం. ప్రకృతి అందాలకు నెలవగా ఉండే ఈ విశాఖపట్నం వేసవి సెలవులను గడిపేందుకు డెస్టినేషన్ సిటీగా ఎంచుకుంటారు పర్యాటక ప్రియులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నంలో ఎలాంటి సందడి కనిపిస్తుందో చూద్దాం మరి. తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు దేశ విదేశాలను సైతం ఆకర్షిస్తుంటుంది విశాఖపట్నం. కిలోమీటర్ల కొద్దీ బీచ్లు సాగర ప్రియుల మదిని దోచేస్తుంటే పచ్చని తివాచీ పరిచినట్లుండే సిటీ శివారు ప్రాంతాలు ప్రకృతి ప్రేమికుల మదిని లాగిపడేస్తుంటాయి. సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతంతో పాటు ఈ సిటీ సమీపాన ఉండే అరకు, లంబసింగి వంటి ప్రాంతాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. దీంతో టూరిస్టులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎన్నో స్టార్ హోటల్స్ బీచ్ ఒడ్డున టీవీగా కనిపిస్తుంటాయి. ఇక బీచ్ సమీపంలోనే ఉన్న సబ్మెరైన్ మ్యూజియం చిన్న పిల్లలను విశ్లేషంగా ఆకట్టుకుంటోంది. దేశానికి సేవలందించిన సబ్మెరైన్ నే ఒడ్డుకు చేర్చి అందులో మ్యూజియం ఏర్పాటు చేయడం అధికారుల దూరదృష్టికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. అదే విధంగా సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసగిరి కొండ అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొండపైకి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన రోప్వేలో ప్రయాణానికి టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మరో పక్కకు వెళ్తే అరుదైన జంతువులు, రకరకాల పక్షి జాతులతో ఉన్న జూ పార్క్ పిల్లలనే కాదు పెద్దలకు సైతం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక విశాఖ నుండి 100 కిలోమీటర్ల పరిధిలో మినీ కాశ్మీర్గా పిలువబడే లంబసింగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల 150 కిలోమీటర్ల పరిధిలో కనిపించే ఎత్తైన కొండలు, నేలను తాకుతున్న మబ్బులు, చిరుజల్లులు ఇవన్నీ ప్రకృతి ప్రేమికులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఇక్కడ కూడా అన్ని వసతులను కల్పించే రకరకాల బడ్జెట్ హోటల్స్ టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ట్రెక్కింగ్ ప్రియులకు కూడా ఇదొక డెస్టినేషన్ పాయింట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో వైజాగ్ కు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో టూరిజం శాఖ పర్యాటకులను ఆకట్టుకునేందుకు మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇక వైజాగ్ ను సందర్శించిన పర్యాటకులైతే తమ పర్యటన మంచి అనుభూతిని మిగిల్చిందని చెబుతున్నారు. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఉందని వైజాగ్ కు కితాబునిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది వైజాగ్ క్లైమేట్? అసలు వైజాగ్ లో చెట్లు ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము విజయవాడ ఉన్నాం కాబట్టి అక్కడ ఉండేది పెద్దగా ఏం ఉండదు, టూరిజం ప్లేస్లు ఏముండవు. అసలు వైజాగ్ సెలవులు పిల్లల కోసం సెలవులు ఇచ్చారని చెప్పి మా వాళ్ళ దగ్గరికి వచ్చి సరదాగా ఇలా వ్యూ చూడడానికి వచ్చాము. ఇక ఎన్ని రోజులు ఉన్నారు వైజాగ్లోనే? ఇప్పటికి వాళ్ళు 1 వీక్ నుంచి ఉన్నాం, ఇంకొక 3 డేస్ చూసుకొని ఇంకా వెళ్ళిపోతాం. ఓకే, ఎలా ఎలా గడుపుతున్నారు మీరు పిల్లలతోటి సరదాగా? చక్కగా చాలా హ్యాపీగా ఉందండి. రోజుకి ఒక ప్లేస్కి విజిట్ చేస్తున్నాం, తర్వాత బీచ్, తర్వాత అలా తిరుగుతున్నాం అనమాట టెంపుల్స్కి. అట్లా మీరు ఇవన్నీ తిరిగారు కదా, ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్? అసలు నేను వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్ చాలా బాగుంది. అసలు అది అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అది క్లైమేట్ అలా బాగా చల్లగా ఉంది. అసలు ఎండాకాలం అసలు ఈ టైంలో వచ్చాం, అసలు ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది, అందంగా ఉంది. అసలు మళ్ళీ మళ్ళీ మీరు వైజాగ్ వస్తారా? అసలు రావాలని ఉంటుంది, ఏదో బిజినెస్ పని మీద కుదరక పిల్లలకి వీలు చూసుకొని రావాల్సి వచ్చింది. గారు ఎక్కడి నుంచి వచ్చారు? అరకు నుంచి వచ్చారు. అరకు నుంచి వచ్చారు. ఇప్పుడు బీచ్ చూడడానికి వచ్చారు ఇక్కడ? అవునండి. ఫ్యామిలీతో వచ్చారా? అవునండి. మొత్తం చూసారా ఇక్కడ? అంతా చూసామండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ వస్తారు ఇక్కడికి వైజాగ్? కంపల్సరీ అండి. కంపల్సరీ అంటే ఇది ఎన్నోసారి ఇది మీరు వైజాగ్ ఇక్కడికి రావడం? 6 times బాగా వచ్చాడు. ఓకే ఓకే, ఫ్యామిలీతో వచ్చారు, హాలిడేస్ పిల్లలకి దానికోసమని. అవునండి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం చూసారా? కైలాసగిరి, రుషికొండ బీచ్ అన్నీ బాగున్నాయండి. అన్నీ బాగున్నాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము కామారెడ్డి నుంచి వచ్చాం. కామారెడ్డి నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు విశాఖ? చాలా బాగుందండి. ఏ ప్రదేశాలు తిరిగారు ముఖ్యంగా? మేము ఆర్కే బీచ్కి పోయినాం, మన ఏమంటారు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం.
ఇప్పుడు ఇక్కడికి వచ్చినామండి. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. రోప్వే బాగుంది. రోప్వే చాలా బాగుంది. ఓకే, బాగుంది. ఇంకా ఇక్కడే ఉంటారా, ఏం తిరుగుతారు? ఇంకొక 1 డే ఉంటామండి. ఇంకో 1 డే ఉంటారు. మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినండి. అరకు వెళ్తాం. ఫస్ట్ టైం వచ్చారు? అవునండి. ఓకే, ఇక్కడే ఉంటారా లేకపోతే మళ్ళీ ఒక 1 డే ఉంటామండి. 1 డే ఉంటారు. అవునండి. మీకు మా రోడ్స్ కానీ ఇక్కడ గవర్నమెంట్ అలౌట్ చేసినవి అన్నీ బాగానే బాగున్నాయండి. రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. రోడ్స్ మంచిగా అనిపించినాయి, విశాలంగా ఉన్నాయి. మళ్ళీ ట్రాఫిక్ అంత ఏం లేదు ఇక్కడ, ఓకే ఎక్కువ లేదు. ఓకే ఓకే, పిల్లలతో కాసేపు సరదాగా బాగుందండి, చాలా బాగా అనిపించింది. రోప్వే అయితే చాలా ఎక్స్పీరియన్స్ అది. ఓకే రోప్వే ఓకే, మళ్ళీ వస్తారు ఇక్కడికి? వస్తామండి తప్పకుండా. మళ్ళీ బీచ్ అయినా ఏదైనా బాగుందండి, చాలా బాగుంది. బాలాజీ ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది మీరు వైజాగ్ వచ్చారు? వైజాగ్ చాలా ఫైన్ అండి. మంచి టైంపాస్కి తిరగడానికి చూడడానికి ఏదైనా సరే మన వైజాగే ఉంది మనకి. ఫ్యామిలీతో వచ్చారా? యా, ఫ్యామిలీతో వచ్చాం. టైం పాస్ టైంపాస్ అలా సరదాగా చుట్టాలు వచ్చారంటే అలా వాళ్ళకి తిప్పుద్దామని చూసారా? వచ్చాం. మొత్తం వైజాగ్ అంతా తిరిగి చూసారా? మేము ఆల్రెడీ ఇంతకుముందు తిరిగిందే, కాకపోతే మళ్ళీ ఇప్పుడు తిరగడానికి మళ్ళీ డెవలప్మెంట్ పర్లేదు, చెప్పుకంత కాదు, బట్ పర్లేదు. ఓకే, మీకు ఈ వాటర్ యాక్టివిటీస్ కానీ మ్యూజియంస్ కానీ పార్క్స్ కానీ వెళ్ళారా? ఫైన్, బాగున్నాయి. అవి బాగా డెవలప్ అయ్యాయి, పర్లేదు, బాగా డెవలప్ చేశారా? డెవలప్ అయ్యాయి. మళ్ళీ వస్తారు మీరు? తప్పకుండా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? భద్రాచలం. ఓకే, వైజాగ్ ఎలాగ అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇంకా మేము చూడవలసినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. మొన్న మణికొండ బీచ్ చూసాం మొన్న వచ్చేసి. నెక్స్ట్ మళ్ళీ నిన్న అరకు వెళ్ళాం. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి. ఫ్యామిలీ మొత్తం వచ్చారు? ఫ్యామిలీ వచ్చారు మొత్తం అంతా చూసారు? రుషికొండ వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేశారా? వాటర్ అసలు ఫుల్ వాటర్, ఈతలు అన్ని మంచిగా లోనికి వెళ్ళినాం. స్విమ్మింగ్ చేసినాం. మళ్ళీ వస్తారు? మళ్ళీ రావాలని మళ్ళీ అంటే హాలిడేస్ కాబట్టి వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్కి మళ్ళీ వద్దాం అనుకున్నాం అండి. ఓకే, ఒక 5 days ఉండి వెళ్దామని వచ్చాం. ఒక 10 days ఉందాం అనుకుంటాను. మేము బుర్ర గృహాలు చూసాము, అక్కడ ఆదివాసీ మ్యూజియం అరకులో వెళ్ళాము, ఇక్కడ మణికొండ బీచ్కి వెళ్ళాము, మళ్ళీ రిషికొండ బీచ్కి వెళ్ళాము కదండి. ఒక పిల్లలతో వచ్చారు, సరదాగా గడుపుదామని వచ్చారు. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ రావాలనిపిస్తుంది? మళ్ళీ రావాలనిపిస్తుంది అండి. వైజాగ్ నుంచి. ఏటేట్ చూసారు విశాఖలో? విశాఖలో కైలాసగిరి చూసాం, ఆర్కే బీచ్, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా బాగుంటాయి. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది, చాలా ఎంజాయింగ్ గా ఉంది. చోట్లకి ఏమైనా వెళ్ళారా? ఏమైనా వేరే ప్రదేశాలకి? రుషికొండ టెంపుల్ ఇవన్నీ కూడా చాలా వరకు మ్యూజియం లేదు, వెళ్ళలేదు. ముఖ్యంగా మీరు ఫ్రెండ్స్తో వచ్చారు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు? అవును. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా వెళ్తారా లేకపోతే ఇక్కడితో వెళ్తాం, బీచ్కి కూడా వెళ్తాం. ఓకే, ఒడిశా నుండి వచ్చాం. మీ పేరు? రామకృష్ణ. ఎలా అనిపిస్తుంది విశాఖకు వచ్చారు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మొత్తం చూసారా? ఒక రుషికొండ మొత్తం? రుషికొండ బీచ్కి వెళ్ళాం, ఆర్కే బీచ్, మళ్ళా అదే సిఎంఆర్ సెంట్రల్. ఓకే, ఈ వాతావరణం అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మళ్ళీ వస్తారా? మళ్ళీ విజిట్ అగైన్ విజిట్ అన్న, విజిట్ అగైన్ చూడాల్సింది. మ్యూజియంస్ కానీ పార్క్స్ కానీ? పార్క్స్ జూకి వెళ్ళాం, జూ బాగుంది. జూ బాగుందా? చాలా. ఇక్కడ ఉన్న మ్యూజియంస్కి వెళ్ళారా? సబ్మెరైన్ మ్యూజియంకి అది? సబ్మెరైన్కి వెళ్ళాం, సబ్మెరైన్ మ్యూజియం. ఓకే ఓకే, మళ్ళీ వచ్చేలాగా అనిపిస్తుందా మీకు విశాఖ? రావాలనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గుడివాడ నుంచి వచ్చామండి. ముందుగా ఇక్కడ వైజాగ్ నుంచి అరకు వచ్చాం. అరకులో కొన్ని ప్లేసెస్ అవి చూసాం. ఆ తర్వాత అరకు నుండి మళ్ళీ వైజాగ్ వచ్చాం. వైజాగ్లో అన్ని ప్లేసెస్ చూస్తున్నాం. ఎలా ఉంది సార్? మీరు చూసారు కదా అరకు కానీ ఇక్కడ విశాఖ కానీ, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. 15 years బ్యాక్ చూసిన దానికంటే ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ ఉంది. వెరీ క్లీన్ అండ్ నీట్ అట్మాస్ఫియర్, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చామండి. ఎంజాయ్. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు వైజాగ్? ఇంకా 1 day ఉంటాం. ఓకే, ఇక్కడ ఏమైనా ట్రై చేశారు? మ్యూజియంకి వెళ్ళడం కానీ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేశారు? ఇంకా లేదు, మ్యూజియంకి వెళ్తున్నాము ఇప్పుడు. మన సబ్మెరైన్ మ్యూజియంకిను తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం నుంచి. ఎలా అనిపిస్తుంది? వైజాగ్ వచ్చావు కదా, నేచర్ బాగుంది, వెదర్ బాగుంది, క్లైమేట్ అయితే బ్యూటిఫుల్ క్లైమేట్ ఇదంతా. శ్రీశైలంలో చూసినా కానీ శ్రీశైలం కన్నా వైజాగ్ బాగుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. వైజాగ్ అంతా తిరిగావా? తిరిగాను, ఆల్మోస్ట్ అన్నీ ఒక 80% కవర్ చేస్తుంటా. ఇలా రుషికొండ అది ఇలా రుషికొండ కానీ కైలాసగిరి కానీ వెళ్ళొచ్చాను. ఎలా అనిపించింది? మొత్తం క్లైమేట్ అయితే బాగుంది, వండర్ఫుల్గా ఉంది.
చాలా పిక్చర్స్ అయితే దిగాను. మొత్తం ప్లేసెస్, గార్డెన్ మొత్తం బాగుంది. సమ్మర్ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. నీ సమ్మర్ ట్రిప్ అది బాగా అయింది ఇక్కడ? బాగుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. మొత్తంగా వేసవి సెలవులను హ్యాపీగా గడపాలంటే విదేశాలకో ఇంకెక్కడికో వెళ్ళటం దేనికి? మీరు కూడా ఓసారి సరదాగా విశాఖకు విచ్చేసి చూడండి మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.